మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన వారే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు కవిత. వెంటనే ఆయన తొలగించి అవినీతిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలన్నారు కవిత. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని 1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. టీఎస్పీఎస్సీ బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతిపరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని, ఆంధ్రోలను మెంబర్లుగా వేసుకొని, పొలిటీషియన్స్ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు ఇవాళ మీరు చెప్పాలి. మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయన అత్యంత మరి పెద్ద స్థానంలో డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను.